తిరుపతి జిల్లా రేణిగుంట మండలం రేణిగుంట రమణ వెల్లా సర్కిల్ సమీపంలోని ఓ బేకరీపై ఫుడ్ సేఫ్టీ అథారిటీ ఆఫ్ ఇండియా జాయింట్ ఫుడ్ కంట్రోలర్ పూర్ణచంద్రరావు, లీగల్ మెట్రాలజీ కంట్రోలర్ సుధాకర్ ఆధ్వర్యంలో తనిఖీలు నిర్వహించారు. ఆహార పదార్థాల్లో నాణ్యతా ప్రమాణాలు, లేబుల్ లింక్ వంటి అంశాలపై దృష్టి సారించారు. లైసెన్స్ రెన్యువల్ చేసుకోకుండా నాసిరకం ఆహార పదార్థాలు తయారు చేస్తున్నారని, దీనిపై చర్యలు తీసుకుంటామని ఈ సందర్భంగా మీడియా ముఖంగా తెలియజేశారు. కలర్ ఒకసారి ఓపెన్ చేస్తే మనం అంతా రంగు అయిపోతుంది. ఇవాళ హోలీ అయింది. నీ పేరేంటి? నా పేరు తిరుపతి. తిరుపతి అంటే నీకు ఆధారం ఏంటి? ఆధార్ కార్డే కదా. ఆధార్ కార్డు వేరే ఉంది, ఇది వేరే పెట్టాలంటే ఊరుకుంటారా? వీళ్ళు బెస్ట్ బిఫోర్ 45 days పెన్నుతో వేసాడు 27 నాట్ యాక్సెప్టబుల్. తర్వాత గ్రీన్ సింబల్, న్యూట్రిషన్ వాల్యూ లేదు, బ్యాచ్ నెంబర్ లేదు, దేర్ ఇస్ నో బ్యాచ్ నెంబర్. బ్యాచ్ నెంబర్ లేదు, న్యూట్రిషన్ ఇన్ఫర్మేషన్. మళ్ళీ 20 టీములు ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్స్, 20 టీములు లీగల్ మెట్రాలజీ తోటి వివిధ మ్యానుఫ్యాక్చరింగ్, బేకరీ మ్యానుఫ్యాక్చరింగ్, స్వీట్ మ్యానుఫ్యాక్చరింగ్ కార్ఖానాలు మరియు రిటైల్ యూనిట్స్ కూడా చెక్ చేయడం జరుగుతుంది. దానిలో భాగంగా ఫయాజ్ ఈ బేకరీ ఏదో ఉంది, దానికి ఇన్స్పెక్ట్ చేయడం జరిగింది. చాలా ఆశ్చర్యకర విషయాలు. మనం బయట చూస్తే డబ్బాల్లో కలర్ వేసినట్టు కనపడుతుంది, కానీ ఇండస్ట్రియల్ కలర్స్ వాడుతూ ఉన్నారు. ఇండస్ట్రియల్ కలర్స్ వాడి డేట్లు లేవు, ఏం లేదు, ఏం కలరో కూడా తెలియదు, దీని మీద ఎప్పుడు తయారు చేసింది తెలియదు. ఈ కలర్ డార్క్ కలర్స్ వేసి పిల్లలు అట్రాక్ట్ అవుతూ ఉంటారు. డార్క్ కలర్స్ వేస్తూ ఉన్నారు, నాన్ పర్మిటెడ్ కలర్స్ వాడి అన్హైజీన్ కండిషన్స్. యాక్చువల్గా ఏంటంటే ఈ కలర్స్ తయారు చేసిన తర్వాత అన్హైజీనిక్ ఈ కలర్స్తో తయారు చేస్తూ ఉన్నారు. ప్లస్ ఇంకోటి ఏంటంటే వైలేషను న్యూస్ పేపర్స్, దీని కింద పైన న్యూస్ పేపర్స్ వాడుతూ ఉన్నారు. న్యూస్ పేపర్స్ వాడే ఇంకు దీంట్లో ఇదైపోతూ ఉంది ఆ వేడి దాంతో. అది చాలా ప్రమాదం. ఆ ఇంకేంటంటే కెమికల్, కంప్లీట్ కెమికల్. ఈ రంగు కెమికల్, వాడే ఇంకు కెమికల్, తర్వాత వాడే ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా మైదా గీదా చేస్తే దాని మీద డేట్స్ ఏం లేవు. వీళ్ళు తయారు చేసేటానికి వాడే ముడి సరుకులు అవి కూడా యాజ్ పర్ FSSAI నామ్స్ ప్రకారం లేవు. తర్వాత వాళ్ళు తయారు చేసే విధానం కూడా అన్హైజీనిక్ కండిషన్లో తయారు చేస్తూ ఉన్నారు. వీళ్ళకి ఇంకో ముఖ్య విషయం ఏంటంటే వీళ్ళకి ఎక్కడ FSSAI లైసెన్స్ లేదు. లైసెన్స్ లేకుండా ఇంత వ్యాపారం చేస్తూ ఉన్నాడు. తర్వాత ఈయన మేము వెరిఫై చేస్తే ఇన్యాక్టివ్గా ఉంది లైసెన్సు. ప్లస్ 3-4 సంవత్సరాల నుంచి ఈయన కట్టాల్సిన ఫీజులు కూడా FSSAI కట్టకుండా లైసెన్స్ రెన్యువల్ చేసుకోకుండా ఉన్నాడు. ఎందుకంటే యాన్యువల్ రిటర్న్స్ ఫైల్ చేయాలి. యాన్యువల్ రిటర్న్స్ ఫైల్ చేయకపోతే ఈయన లైసెన్స్ రెన్యువల్ కాదు. 3-4 సంవత్సరాల నుంచి యాన్యువల్ రిటర్న్స్ ఫైల్ చేయకుండా లైసెన్స్ రెన్యువల్. వారు సరైన సమయంలో వెరిఫై చేయించుకుని వాళ్ళు స్టాంపింగ్ చేయించుకోలేదు. వాటి మీద మేము కేసులు నమోదు చేయడం జరిగింది. అంతేకాకుండా మరి హోటల్స్లో కొన్ని చోట్ల కొంత మరి ఎక్సెస్ ప్రైస్ ₹2 నుంచి ₹5 వరకు ఎక్సెస్ ప్రైస్ కూడా మేము అబ్జర్వ్ చేస్తాము. వాటి మీద కూడా కేసులు నమోదు చేస్తాము. అదే కాకుండా కొన్ని చోట్ల మరి ప్యాకేజ్డ్ కమాడిటీస్ మీద కూడా ఆ యొక్క మ్యానుఫ్యాక్చరర్ అడ్రస్, ఇంకా కన్జ్యూమర్ కేర్ సెల్ డీటెయిల్స్, అంటే ఫోన్ నెంబర్ కానీ ఈమెయిల్ కానీ వారు ఫిర్యాదు చేయడానికి వినియోగదారులు మరి వారు దాని మీద పొందుపరచాలి. అవి కూడా లేవు కాబట్టి వాటి మీద కూడా కేసులు నమోదు చేయడం జరిగింది. అంతేకాకుండా ఈరోజు మరి స్వీట్స్ అండ్ బేకరీస్లో కొన్ని చోట్ల షార్ట్ పేమెంట్, అంటే బేకరీస్లో స్వీట్లలో కూడా మరి షార్ట్ పేమెంట్ కూడా అబ్జర్వ్ చేస్తాం. మనకు తెలుసు కేకుల్లోనికి బాక్సులు కూడా కలిపి పేమెంట్ చేస్తూ ఉంటారు.